హరియా చనిపోయిన తరువాత విమల తన బావగారు వీరేంద్ర దగ్గరికి సహాయం కోసం వెళ్ళింది. బావగారు, ఇక మీరే మాకు సహాయం చెయ్యాలి. ఆ విషయం నాకు తెలుసు విమల. కాని నీకు తెలుసు కదా, ఈ మధ్య నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని. ఆ పైన చాలా ఎక్కువ అప్పులు కూడా ఉన్నాయి నాకు. నువ్వు ఏదో ఒక పని వెతుక్కోవచ్చు కదా. విమల బాధపడుతూ తన ఇంటికి చేరుకుంది. అయినా ఇక విమల మాత్రం ఏం చెయ్యగలదు? తను ఊరూరూ తిరిగి పాలను అమ్మడం మొదలుపెట్టింది. పాలమ్మ, పాలు, పాలమ్మా, పాలు తీసుకోండి. ఇక తన పని అయిపోగానే తన ఇంట్లో పని మొత్తం చేసుకునేది. పింటూ వాళ్ల అమ్మ పరిస్థితి ఇలాగే ఉండటం చూసి బాధపడ్డాడు. తను సాయంత్రం తన తల్లి కాళ్ళు నొక్కుతూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, పింటూ తన మిత్రులతో ఆడుకుంటున్నాడు. అప్పుడే విమల అక్కడ్నుండి వెళ్ళింది. పాలమ్మా, పాలమ్మా, పాలు తీసుకోండి. విమలను చూసి బబ్లు ఇలా అన్నాడు. అలా చూడు, పాలమ్ముకుంటూ మీ అమ్మ వచ్చేసింది. పాలు తీసుకోండి, పాలు, పాలు తీసుకోండి, పాలు. ఒరే బబ్లు, మా అమ్మను నువ్వు ఇలా అస్సలు వెక్కిరించొద్దు. నేను అలాగే అంటాను. పాలు తీసుకోండి, పాలు, పాలు తీసుకోండి, పాలు, పాలు తీసుకోండి, పాలు. పింటూకి బబ్లు మీద చాలా కోపమొచ్చింది. ఇక తను అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. పింటూ కోపంలో నడుస్తూ నడుస్తూ అడవిలోకి చేరుకున్నాడు. ఇక తను అడవికి చేరుకుని ఏడవటం మొదలుపెట్టాడు. నాన్న, మీరెందుకు వెళ్ళిపోయారు? దేవుడా, మీరు మా నాన్నని ఎందుకు మీ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు? పాపం మా అమ్మ ఎంతగానో కష్టపడుతోంది ఇక్కడ. మరేమో ఆ బబ్లు అమ్మను వెక్కిరిస్తున్నాడు కూడా. పింటూ కాసేపటిదాకా అక్కడే అలా ఏడుస్తూ ఉండిపోయాడు. అప్పుడే తన దృష్టి ఆ మొక్కల పైన పడింది. అక్కడ ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఆ, అక్కడేదో ఉన్నట్టుందే. పింటూ ఆ మొక్కల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తనకి ఒక పాము కనిపించింది. దాని ముఖం ఒక సీసాలో ఇరుక్కుపోయింది. అమ్మో, ఇది ఒక పాము. ఇది ప్రమాదకరమేమో, కానీ దీనికి నా సహాయం చాలా అవసరం అనుకుంటాను. పింటూ తనకి సహాయం చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు తను భయపడుతూనే ఆ సీసాని లాగేశాడు. ఆ పాము బయటికి వచ్చేసింది. ఓరి దేవుడా, పారిపోవాలి. పింటూ పారిపోదామనుకోగానే అప్పుడు ఆగో, నువ్వు నాకు సహాయం చేశావు. నేను నిన్ను ఏమీ చెయ్యను. పింటూ ఆగిపోయాడు. పింటూ, నాకు తెలుసు నువ్వు నీ తల్లికి సహాయం చేద్దామనుకుంటున్నావు కదా. అవును, కానీ నేను బాగా చిన్నవాడిని కావడం వల్ల తనకి ఏ సహాయం చేయలేకపోతున్నాను. కానీ నేను నీకు సహాయం చెయ్యగలను. ఇదిగో తీసుకో, ఇది నీ యొక్క నిధి. ఈ నిధి ఎప్పుడు అయిపోవడం అనేది ఉండదు. కానీ గుర్తు పెట్టుకో, ఈ నిధిని ఎప్పుడు నేను కనిపెట్టుకొని ఉంటాను. అలాగే ఒకవేళ నువ్వు లేదా మీ అమ్మ కాకుండా ఇంకెవ్వరైనా ఈ నిధిని తాకితే అప్పుడు నేను వాళ్ళని కాటు వేస్తాను. ఆ పాము నిధిని ఇచ్చి మాయమైపోయింది. అప్పుడు పింటూ ఎంతో ఆనందంగా ఆ నిధిని తీసుకొని ఇంటివైపు బయలుదేరాడు. పింటూ తన తల్లికి ఆ నిధిని ఇచ్చేశాడు.
ఇక నుంచి మీరు పాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదమ్మా. పింటూ తన తల్లికి జరిగినది మొత్తం చెప్పాడు. ఇక విమల సంతోషపడింది. ఆ తరువాత విమల ఇంకా పింటూల జీవితం సంతోషంగా మారిపోయింది. వాళ్ళ ఇంట్లో అన్ని అవసరమైన వస్తువులు వచ్చేశాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా హాయిగా ఉన్నారు. కాని ఇదంతా పింటూ పెదనాన్న వీరేంద్రకి అస్సలు నచ్చలేదు. అతను దొంగచాటుగా కిటికీలో నుంచి తొంగి చూసి విమల ఇంకా పింటూల నిధిని చూశాడు. అయితే ఇదన్నమాట అసలు సంగతి. ఈ రాత్రికే నేను నిధి మొత్తాన్ని దోచేసుకుంటాను. అప్పుడు అర్ధరాత్రి పూట వీరేంద్ర విమల ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పుడు తను ఎప్పుడైతే ఆ నిధి ఉన్న పెట్టెను ముట్టుకున్నాడో ఆ పాము అక్కడ ప్రత్యక్షమయ్యింది. పాము 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 కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, పాము పాము. వీరేంద్ర పరిగెత్తటం మొదలుపెట్టాడు. ఇక ఆ పాము మాత్రం తనని తరుముతూనే ఉంది. ఇక ఇక్కడేమో మన పింటూ ఇదంతా చూసి నవ్వుకున్నాడు. అయితే ఈ విధంగా పింటూకి ఎలాంటి నిధి దొరికిందంటే దానికి కాపలాగా స్వయంగా ఒక పామే ఉంటోంది. ఇద్దరు పాములు పట్టేవారు ఉండేవారు, కాత్య ఇంకా రఘు. వాళ్ళు రోజంతా అడవిలో పాములు పట్టేవారు. వాళ్ళిద్దరూ ధైర్యవంతులు. పాముని పట్టుకొని వాళ్ళిద్దరూ దాని విషం తీసేసి మందులు తయారు చేసి ఒక కంపెనీకి అమ్మేసి మళ్ళీ ఆ పాముని అడవిలో వదిలేసి వెళ్లేవారు. ఈ వ్యాపారం చేస్తూ ఇద్దరి జీవితాలు సాఫీగా గడిచిపోయాయి. ఒకరోజు కాత్య అడవిలో పాములను వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే తన దృష్టి ఒక అద్భుతమైన బంగారు రంగులో ఉన్న పాము తోకపై పడింది. కాత్య ఆ పాముని వెంబడించాడు. అవకాశం దొరకగానే వెంటనే కాత్య ఆ పాముని పట్టేసుకున్నాడు. ఇక ఆ పాముని తన డబ్బాలో పెట్టి మూత పెట్టేశాడు. రోజులాగే తను ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలోనే తన ఎదురుగా మరో పెద్ద బంగారు రంగులో ఉన్న పెద్ద పాము వచ్చింది. ఇక ఆ పాము తన పడగ విప్పి కాత్యాకి అడ్డుగా నిలబడింది. నువ్వు నా కొడుకుని ఎందుకు పట్టుకున్నావు? పాము మాట్లాడటం చూసి కాత్యాకి మతిపోయింది. తను తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఏంటి, నువ్వు మాట్లాడగలవా? నేను ఒక మాయా సర్పాన్ని. ఇక నువ్వు పట్టుకున్న పాము తను నా కొడుకు. మాయ సర్పమా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఒకవేళ నీకు అన్ని మాయలే ఉంటే ఇక్కడ ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నేను నా కుటుంబంతో కలిసి ఈ అడవిలోనే ఉంటాము. కానీ ముందు నువ్వు ఇది చెప్పు, నా కొడుకుని వదిలేయడానికి నీకు ఏం కావాలి? నువ్వు నాకు ఏమివ్వగలవు? ఇది వినగానే ఆ పాము తలపై ఉన్న వజ్రం మెరిసింది. వెంటనే కాత్య ఎదుట ఒక డబ్బు ఇంకా నగలతో నిండి ఉన్న కుండ ప్రత్యక్షమయ్యింది. అది చూసి కాత్య ఆశ్చర్యంతో మునిగిపోయాడు. తను ఆ పెట్టెను అక్కడే వదిలేశాడు. ఇక ఆ డబ్బు నగలతో నిండి ఉన్న కుండను తీసుకువెళ్లాడు. ఇక ఆ మాయా సర్పం కొడుకుని విడిచిపెట్టేశాడు. కాత్య ఇంటికి వస్తూ ఉండగా తన మిత్రుడు రఘు చూశాడు. అప్పుడే కాత్య నుండి ఒక వజ్రం కింద పడింది. ఇక అప్పుడు రఘు కాత్య వెనకాలే వెళ్లాడు. కాత్య ఇంటికి చేరుకోగానే ఆ వజ్రాలలో నిండి ఉన్న కుండను తన భార్యకి చూపించాడు. ఇక తనకి జరిగింది మొత్తం వివరించాడు. డబ్బు నగలతో నిండి ఉన్న కుండని చూసి
రఘు ఆశ్చర్యంతో మునిగిపోయాడు. అప్పుడే రఘు ఆలోచించాడు. తనకి కూడా అటువంటి ఒక కుండే కావాలి అనుకున్నాడు. ఆ తరువాత తను అడవి మొత్తం ప్రతిరోజు ఆ మాయా సర్పాన్ని వెతుకుతూ ఉండేవాడు. ఆఖరికి ఒకరోజు రఘుకి ఒక అందమైన పాము కనిపించింది. కాని ఎప్పుడైతే రఘు ఆ తోకని లాగాడో అప్పుడు ఒక పెద్ద పాము నోరు తెరిచి ఎదురుగా నిలబడింది. అంత పెద్ద పాముని చూసి రఘు భయపడిపోయాడు. అక్కడ ఇక్కడ పరుగులు పెట్టాడు. అప్పుడు ఆ మాయా సర్పం రఘుని తరమడం మొదలుపెట్టింది. పరిగెత్తి పరిగెత్తి రఘు తన ఇంటికి చేరుకున్నాడు. ఇక తను వెంటనే తలుపులు మూసేశాడు. ఓర్ దేవుడా, ఇవాళ నేను చచ్చేవాణ్ణి. నాకు డబ్బు నగలు ఏమీ వద్దు. బతికుంటే అంతకన్నా ఏం కావాలింకా? ఈ కథ మనకి ఏం నేర్పిస్తోందంటే సమయానికి ముందుగా లేదా అదృష్టానికి మించి ఎవ్వరికీ ఏదీ దక్కదు. బిర్చు అనే పేరుగల ఒక పేద రైతు ఉన్నాడు. అతని దగ్గర ఒక చిన్న పొలం ఉంది. బిర్చు పొలం ఒక బంజర భూమిలా ఉండేది. అతను ఎన్నో ఏళ్లపాటు ఆ పొలంలో తన రక్తాన్ని చెమటగా చిందిస్తూ ఉన్నాడు. కాని ఎప్పుడూ కూడా అందులో ఏమీ పండించలేకపోయాడు. ఒకరోజు బాగా అలసిపోయి బిర్చు తన పొలంలో ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచించసాగాడు. ఇప్పుడు నేను ఈ పొలాన్ని ఏం చెయ్యాలబ్బా? నేను ఎంతవరకు కష్టపడగలను? నేను అంతకంటే ఎక్కువే కష్టపడ్డాను, కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడే బిర్జు దృష్టి అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక పాము కన్నం మీద పడింది. ఆహా, ఏమిటి కన్నం? ముందు నుంచే ఇక్కడుందా ఇది? నేనైతే ఇంతకు ముందు ఎప్పుడూ ఈ కన్నాన్ని చూడలేదే. బహుశా నాగదేవతకి నా మీద ఏమైనా కోపం ఉండి ఉంటుంది. అందుకే నేను ఈ పొలంలో ఏమీ పండించలేకపోతున్నానేమో. నేను వారిని మెప్పించి తీరాలి. బిర్జు ఒక గిన్నెలో నాగదేవత కోసం పాలు తీసుకొచ్చాడు. బిర్జు ఆ గిన్నెను పాము కన్నం దగ్గర పెట్టాడు. తర్వాత ఇలా అన్నాడు. హే నాగదేవత, ఇది నాకు నిజంగా తెలియదు మీరిక్కడ నివాసం ఉంటున్నారు అని. ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు మీకోసం మీకు బాగా ఇష్టమైన పాలు తీసుకొస్తాను. దయచేసి దీన్ని స్వీకరించండి. తర్వాత బిర్జు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు బిర్జు గిన్నె తిరిగి తీసుకుని వెళ్ళటానికి అక్కడికి వచ్చేసరికి అప్పుడు అతని కళ్ళని అతను నమ్మలేకపోయాడు. ఆ గిన్నెలో ఒక బంగారు నాణెం ఉంది. హే నాగదేవత, మీరు చాలా దయగలవారు. బిర్జు ఆ నాణాన్ని తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. తర్వాత ఏముంది, బిర్జు మళ్ళీ గిన్నెని పాలతో నింపాడు. దాన్ని నాగదేవత బిలం దగ్గర ఉంచాడు. ఇదే విధంగా ఎన్నో రోజుల వరకు కొనసాగింది. అలా రోజూ బిర్జుకి ఒక బంగారు నాణం దక్కుతూ వచ్చింది. నాగదేవత దయతో ఇప్పుడు బిర్జు చాలా సంతోషంగా ఉన్నాడు. అతనికి ఇక ఏ వస్తువు గురించి కొంచెం కూడా దిగులు లేదు. ఒక రోజు ఏం జరిగిందంటే బిర్జు తన ఇంట్లో మంచం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు అతని కొడుకు దీపక్ పరుగులు తీస్తూ వచ్చాడు. నానా నానా అరే, తర్వాత ఇంకేమైనా చెప్తావా, లేక నాన్న నాన్న అని అరుస్తూనే ఉంటావా? పిన్ని సందేశం పంపించింది. ఘనశ్యాం తాత చనిపోయారట. ఏమిటి, ఘనశ్యాం చనిపోయారా? అయ్యో భగవంతుడా, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి తీరాలి. కానీ నాగదేవత... ఏంటి నాగదేవత? ఇది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా విను. మన పొలంలో ఒకవైపున ఒక నాగదేవత బిలం ఉంది. నువ్వు రోజూ ఆ నాగదేవతకి ఒక గిన్నెలో పాలు తీసుకెళ్ళి పెట్టి రావాలి. గిన్నెలో నీకు ఏం దక్కితే అది, దానిని జాగ్రత్తగా
నీ దగ్గరే భద్రపరచాలి, సరేనా? బిర్జు వేరే గ్రామానికి బయలుదేరాడు. తర్వాత రోజు బిర్జు నచ్చ చెప్పినట్టు దీపక్ పాలగిన్నెను తీసుకుని నాగదేవత బిలం దగ్గరకు వచ్చాడు. అతను ఆ గిన్నె అక్కడ పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతను గిన్నె తీసుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు అతను ఆ గిన్నెలో బంగారు నాణెంని చూసి ఆశ్చర్యపోయాడు. ఓరి దేవుడా, ఇది ఒక బంగారు నాణ్యం కదా! బహుశా అందుకే నాన్న దీన్ని జాగ్రత్తగా పెట్టమని నన్ను ఆదేశించారు. దీపక్ ఆ నాణెంని తన జేబులో పెట్టుకున్నాడు. తరువాత రోజు ఉదయం మళ్ళీ దీపక్ ఆ పాలగిన్నెను బిలం బయట పెట్టాడు. మళ్ళీ అతను తిరిగి వచ్చినప్పుడు అతనికి మళ్ళీ ఒక బంగారు నాణెం దక్కింది. కాని ఇప్పుడు దీపక్ ఆలోచనలో పడ్డాడు. చూస్తుంటే ఈ పాము బిలంలో బోల్డని బంగారు నాణాలు ఉన్నట్టున్నాయి. కానీ ఈ నాగుపాము చాలా పిసినారి. అందుకే రోజు కేవలం ఒక్క నాణం మాత్రమే ఇస్తుంది. కానీ నేను రేపు ఇందులోని నాణాలన్నీ తీసేసుకుంటాను. మళ్ళీ ఒకసారి దీపక్ నాగదేవత కోసం గిన్నె నిండా పాలు తీసుకొచ్చాడు. అతను ఆ గిన్నెను బిలం దగ్గర పెట్టేసి తరువాత దూరంగా వెళ్ళిపోయాడు. నాగదేవత బయటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ దాక్కున్నాడు. నాగదేవత తన బిలం నుంచి బయటికి వచ్చేసరికి దీపక్ నాగదేవత మీద ఒక కర్రతో దాడి చేశాడు. నాగదేవతకి కోపమొచ్చింది. అప్పుడే దీపక్ని కాటు వేసింది. దీపక్ అక్కడే చనిపోయాడు. ఇప్పుడు బిర్జు తిరిగి వచ్చేసరికి తన ఇంట్లో ఉన్న జనంని చూశాడు. ఎప్పుడైతే అతను తన కొడుకు చనిపోవడం చూశాడో అప్పుడతను గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. చాలాసేపటి వరకు ఏడ్చిన తరువాత బిర్జు అక్కడి నుంచి లేచాడు. అతను నాగదేవత బిలం దగ్గరకు వెళ్ళాడు. నాగదేవత, నా బిడ్డ మీకు ఏ అన్యాయం చేశాడని మీరు తనని ఎందుకు కాటేశారు? నేను మీకు ఎంతో సేవ చేశానే, కానీ మీరు నా కొడుకునే కాటేశారు. బిర్జు ఏడుపు విని నాగదేవత బయటికి వచ్చింది. నేను నీ కొడుకును కాటేశాను. ఎందుకంటే అతను నా మీద కర్రతో దాడి చేశాడు. అతని మనసులో బంగారు నాణేల అత్యాశ ఉంది. అతను నన్ను చంపి మొత్తం బంగారు నాణేలు అన్నీ దోచుకోవాలనుకున్నాడు. అయ్యో భగవంతుడా, దీపక్, ఏమిటి నువ్వు చేసిన పని? నేను నీ బాధని అర్థం చేసుకోగలను. నువ్వు ఎప్పుడూ నాకు సేవ చేస్తూనే ఉన్నావు. అందుకే నేను నీ కొడుకుకి ప్రాణం పోస్తున్నాను. కానీ నేను నీ పొలంని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నాగదేవత దీపక్కి ప్రాణం పోసింది. తరువాత బిర్జు పొలం నుండి వెళ్ళిపోయింది. ఈ కథ నుండి మనకి తెలిసిన నీతి ఏమిటంటే, మనకి ఏదైనా దక్కుతుందంటే దానితోనే సంతృప్తి చెందాలి. పైగా అత్యాశ వల్ల మనకి ఎప్పుడూ కూడా నష్టమే జరుగుతుంది. రామ్గఢ్లో ఉంటున్న పేద రైతు అయిన మిథున్కి పెళ్లయింది. చాలా ఏళ్లు గడిచిపోయాయి. మిథున్ భార్య అయిన రాణికి ఎప్పుడూ దిగులుగానే ఉండేది, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు అని.
అప్పుడు ఒకరోజు మిథున్ ఇంకా రాణి కలిసి వాళ్ళ ఊర్లో ఉన్న నాగదేవతను పూజించారు. అమ్మా నాగదేవత, నాకొక బిడ్డని ప్రసాదించు తల్లి. ఇద్దరూ నాగదేవతను ప్రార్థించారు. అలాగే వాళ్ళు నాగదేవతకు పాలను నైవేద్యంగా కూడా పెట్టారు. ఆ తరువాత నాగదేవత పూజ ఫలించింది. పెళ్లైన ఇన్నాళ్ల తరువాత రాణి కడుపుతో ఉంది. కాని తనకి కొడుకు పుట్టినప్పుడు ఊరంతా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తను ఒక పాము పిల్ల కాబట్టి. ఊళ్ళో వాళ్ళంతా కలిసి మిథున్కి చాలా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. తను ఆ పాముని వదిలించుకోవడమే మంచిది అని. కాని మిథున్ ఇంకా రాణి తన బిడ్డని నాగదేవత ఆశీర్వాదంగా భావించి పెంచడం మొదలుపెట్టారు. చూస్తూ ఉండగానే 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఇప్పుడు రాణికి మళ్ళీ దిగులు మొదలయ్యింది. మళ్ళీ ఏమైంది నీకు? ఇప్పుడంతా బానే ఉంది కదా? అవును, అంతా బానే ఉందిలేండి. మన అబ్బాయి ఇప్పుడు పెద్దవాడయ్యాడు. దాని సంగతేంటి? ఇప్పుడు మనం దాని గురించి ఏం చేయగలం? నేను తన పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. కానీ మన అబ్బాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండే ఉంటుందిలేండి. ఇక ఇప్పుడు మిథున్ తన కొడుకు కోసం పెళ్లి కూతుర్ని వెతకడానికి బయలుదేరాడు. మునీశ్వర, నా బిడ్డ ఒక నాగుపాము. తను నాగదేవత ఆశీర్వాదం వల్ల మాకు జన్మించాడు. మీరు నాకు తన కోసం మంచి పెళ్లి కూతుర్ని వెతకటానికి సహాయం చేయగలరా? ఒక నాగుపాముతో పెళ్లికి కేవలం పాము జాతికి చెందిన నాగవంశీకులు మాత్రమే ఒప్పుకుంటారు. వాళ్ళ గుంపంతా ఉత్తర దిశగా ఉన్న ఒక అడవిలో ఉంటారు. మిథున్ ఆ జాతి వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఉత్తరంలో ఉన్న అడవిలో తనకి ఆ గుంపు కనపడింది. ఆ జాతి పెద్దతో మిథున్ మాట్లాడాడు. అయితే ఇదా సంగతి. నేను నా కూతురి వివాహాన్ని నీ కొడుక్కిచ్చి వివాహం జరిపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక వెంటనే అదే చోట మిథున్ రాణిల సమక్షంలో వాళ్ళ అబ్బాయి నాగేష్ ఇంకా నీలిమకి పెళ్లి జరిగిపోయింది. పెళ్లైన తరువాత నీలిమ, నాగేష్లు మిథున్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఒక పున్నమి రాత్రి నాడు నగేష్ తన పాము రూపాన్ని విడిచాడు. ఇక తను ఒక అందమైన యువకుడిగా మారాడు. అది చూసిన నీలిమ చాలా ఆశ్చర్యపోయింది. ఓరి భగవంతుడా, నేనిప్పుడే వెళ్ళి అత్తయ్యగారికి మామయ్యగారికి చెప్పొస్తాను. నీలిమా, నువ్వేమీ చెప్పొద్దు. సమయం వచ్చినప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయి. ఆ రోజు రాత్రి నుండి ప్రతి రాత్రి నాగేష్ ఒక మనిషి రూపంలోకి వస్తూ ఉండేవాడు. ఇక నీలిమ ఇంకా నాగేష్ చాలా కబుర్లు చెప్పుకునేవారు. ఒక రోజు రాత్రి మిథున్కి ఏవో మాటలు వినపడ్డాయి. తను కిటికీలో నుండి తొంగి చూసేసరికి నాగేష్ ఒక పాము కాకుండా ఒక మనిషిగా కనిపించాడు. తను ఆశ్చర్యపోయాడు. తనకేమీ అర్థం కాలేదు. తను ఏదో ఒకటి చేద్దామనుకున్నాడు. తను తన భార్య దగ్గరికి వెళ్ళాడు. రాణి, నిద్రలే, త్వరగా లే. మిథున్ రాణికి కూడా తన కొడుకుని చూపించాడు. అవును, తను ఒక యువకుడు. నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండు. మిథున్ మెల్లగా ఆ గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ పాము చర్మాన్ని తీసుకున్నాడు. అప్పుడు దానికి నిప్పు అంటించేశాడు. నాన్నగారు, మీకు కృతజ్ఞతలు. మొత్తానికి మీరు నన్ను విడిపించారు. ఇక మరెప్పుడూ నేను పాముగా మారే అవకాశమే లేదు. నాకు శాప విముక్తి కలిగింది. రాణి తన కొడుకుని హత్తుకుంది. ఇక ఆ రోజు నుండి వాళ్ళ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉన్నారు.
నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు షైనీ? తాతగారు, నా పన్ను నొప్పిగా ఉంది. తాతగారు, షైనీకి త్వరలోనే పన్ను ఊడిపోతుందని అమ్మ చెప్పారు. ఓ, అది నిజానికి చాలా మంచి విషయమే. సరే, నేను నీకిప్పుడు ఓ కథ చెబుతాను. అది మీకు బాగా అర్థమయ్యేలా చెప్పగలను. కూర్చోండి. హే, స్టోరీ టైం! స్కేలీ అనేది ఒక చిన్న పాంపిల్ల. అది అడవిలో స్వేచ్ఛగా నివసించేది. సరిగ్గా మీ ఇద్దరిలాగానే అది చాలా అల్లరి చేసేది. అది తన తండ్రితో ఉండేది. స్కేలీ, ఆడుకున్నది చాలు, ఇక ఇంటికొచ్చాయి. అలాగే నాన్నా. అలా ఒకరోజు స్కేలీ చాలా అలసిపోయినట్టు కనిపించింది. నువ్వీరోజు ఎందుకంత దిగులుగా ఉన్నావు స్కేలీ? ఎందుకు నాకు కూడా తెలియదు నాన్న, కానీ నా ఒళ్ళంతా చాలా దురదగా ఉంది. స్కేలీ, నువ్వు నీ శరీరాన్ని శుభ్రంగానే ఉంచుకుంటున్నావా? అవును నాన్న, నేను రోజుకి 2 సార్లు మట్టిలో దొర్లుతున్నాను. అయినా సరే మరుసటి రోజుకు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. నాకు ఈ రోజు ఒళ్ళంతా నొప్పిగా ఉంది నాన్న. ఎందుకు నాకు తెలియట్లేదు. నాకు తెలుసు ఏం జరుగుతుందో. నువ్వు పెద్దదానివవుతున్నావు. కానీ ఇది చాలా నొప్పిగా ఉంది. అప్పుడు ఒక రోజు ఏదో చాలా వింత జరిగింది. నాన్న, నాన్న, చూడండి ఏం జరుగుతుందో. నాకు బాగా నొప్పిగా ఉంది. ఏంటి ఏంటి? నాన్న, ఇక్కడ చూడండి. ఓ, అదా. నాన్న, మీరెందుకు అస్సలు కంగారు పడట్లేదు? నాకు నొప్పిగా ఉంది. నాకు తెలుసు. అక్కడ ఆ రాయిని చూడు. వెళ్ళి నీ మెడని ఆ రాయికి పెట్టి రుద్దుకో. ఏంటి? నేను చెప్పినట్టుగా చెయ్యి. కానీ నాన్న, నాకు ఇంకా ఎక్కువ నొప్పి వచ్చే పని నన్ను ఎందుకు చేయమంటున్నారు? స్కేలీ, ముందుగా నేనేం చెప్పానో నువ్వు వెళ్ళి అది చెయ్యి వెంటనే. ఇప్పుడు అర్థమైందా నీకు? నాన్న, ఇది మ్యాజిక్. ఇప్పుడు నేను సరికొత్త పాముని. అది నిజమే. ఇప్పుడు ఏదైతే జరిగిందో అదంతా ఒక మామూలు ప్రక్రియ. మన స్నేక్స్ ఎదుగుదలకి మనం మన పాత చర్మాన్ని వదిలేస్తాం. కొంచెం నొప్పిగానే ఉంటుంది, కానీ ఇదే మనం మన పాత చర్మాన్ని వదిలించుకునే పద్ధతి. దేనికైతే మట్టిలోని క్రిమికీటకాలు అంటి ఉంటాయో కనీసం ఇప్పటికైతే నువ్వు బ్రాండ్ న్యూ స్నేక్ వే. అవును నాన్న, నాకిప్పుడు అర్థమైంది. నేనింక వెళ్ళి నా కొత్త చర్మాన్ని నా ఫ్రెండ్స్కి చూపించేస్తాను. సరిగ్గా అలానే షైనీ, నీ పన్ను ఊడిపోతుంది, కానీ దాని స్థానంలో ఓ కొత్త పన్ను కూడా వస్తుంది. కష్టం ఎప్పుడూ మంచి ఫలితాన్నే తీసుకొస్తుంది. అవును, పోనీలే, దానికి ఎలాగో క్యావిటీ ఉంది.